హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉంటే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, డెక్కన్ రీజనల్ సెంటర్, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ అండ్ టెన్యూర్ బేసిస్. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్. సో ఈ పోస్టులకి ఇండియన్ నేషనల్స్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులు వచ్చేసి టెంపరీగా తీసుకోవడం ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ప్యూర్లీ ప్రాజెక్ట్ బేస్డ్ టెంపరీ పొజిషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో ప్రాజెక్ట్ 1 అలాగే ప్రాజెక్ట్ 2 అనేది ఇక్కడ మనకు ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ 1లో ఉన్నటువంటి పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ పోస్ట్ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో. దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ మినిమం సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోటనీ చేసినటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ శాలరీ వచ్చేసి మీకు 16,000 రూపీస్ అయితే పర్ మంత్ ఉంటుంది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్టు ఫీల్డ్ అసిస్టెంట్. దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మినిమం సెకండ్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరబ్లీ ఇన్ బోటనీ ఆర్ లైఫ్ సైన్స్ అయితే అడుగుతున్నారు. శాలరీ వచ్చేసి 12,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ బిలో 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసే కనుక లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ప్లస్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అలాగే డ్యూటీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ సో ఇక్కడైతే ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇవి ప్రాజెక్ట్ 1లో ఉన్నటువంటి పోస్టులు. సో ఈ ప్రాజెక్ట్ 1లో ఉన్నటువంటి పోస్టులకి అయితే కనుక టైం డ్యూరేషన్ వచ్చేసి మీకు ఇక్కడ 2 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాజెక్ట్ 2లో ఉన్నటువంటి పోస్టులకి వివరాలు అయితే చూద్దాము. ఫస్ట్ పోస్టు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో. దీనిలో 1 వేకెన్సీ అయితే ఉంది. క్వాలిఫికేషన్ మినిమం సెకండ్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ బోటనీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 16,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ బిలో 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్. దీనిలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ మినిమం సెకండ్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫరబ్లీ ఇన్ బోటనీ ఆర్ లైఫ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామైతే చెప్తున్నారు. సాలరీ 12,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ బిలో 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. సో ఇవి ప్రాజెక్ట్ 2లో ఉన్నటువంటి పోస్టులు. ఇక్కడ టైం డ్యూరేషన్ చూస్తే కనుక 1 ఇయర్ అయితే ఉంటుంది. సో ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్తో పాటు డిజైరబుల్ క్వాలిఫికేషన్ అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక గుడ్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, అలాగే ఫ్లూయెన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అయితే తెలిసి ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ ఇక్కడ మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ జూలై 15, 2022
తోటి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పోస్టులకి మీరు జూలై 15వ తారీఖు లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే కనుక మీరు ప్లేస్ ఆఫ్ వర్క్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, డెక్కన్ రీజనల్ సెంటర్, హైదరాబాద్ విత్ రెగ్యులర్ ఫీల్డ్ సర్వేస్ టు బి కండక్టెడ్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే లాస్ట్ డేట్ జూలై 15వ తారీఖు వరకు అయితే ఉందండి. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ బోత్ ప్రాజెక్ట్స్ షుడ్ సెండ్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ అండ్ ద పొజిషన్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులన్నీ కూడా మనకి ప్యూర్లీ టెంపరీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఇన్ టైంలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటాచ్డ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అంతా కూడా మీరు నీట్గా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేమ్ అనేది మీరు క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 2 అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీకు అప్లికేషన్ ఫామ్ని జూలై 15వ తారీఖు లోపున మీరు ఇన్ టైం అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ అయ్యేలా చూడాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, డెక్కన్ రీజనల్ సెంటర్, రూమ్ నెంబర్ 228-238, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ 500095. ఈ అడ్రస్కి మీరు జూలై 15, 2022 తారీఖు లోపున మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ ఎలాగైతే చూడాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్సు అలాగే వెబ్సైట్ అడ్రస్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారిని షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు ఎటువంటి టీఏడి అయితే ఉండవని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో అలాగే ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఏదైనా ఉంటే కనుక సో అవి కూడా రిజెక్ట్ చేసామైతే చెప్తున్నారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేటప్పుడు నీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివి మీరు ఒకసారి అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ కూడా నేనైతే ఇక్కడ యాడ్ చేశాను. పొజిషన్ అప్లైడ్ ఫర్, సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారు, అలాగే ప్రాజెక్ట్ టైటిల్ ఏ ప్రాజెక్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. అలాగే రైట్ సైడ్ కూడా కార్నర్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేమ్ అండ్ బ్లాక్ లెటర్స్, అలాగే పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, కేటగిరీ మేల్ ఆర్ ఫిమేల్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివి మీరు ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చదివిన తర్వాత మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇక్కడ మీకు సిగ్నేచర్ అయితే అడుగుతున్నారు. సిగ్నేచర్ కూడా చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నారు, పోస్ట్ నేమ్ ఇవన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.